John 1:1-5. యోహాను సువార్త మొదటి చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన చూడండి, మూలముగా సమస్తము ఇట్ ఇస్ కవరింగ్ డార్క్నెస్ అండ్ లైట్. ద డెవల్, ద ఏంజల్స్, ద ఈవిల్ ఏంజల్స్, ద మెన్ ఆఫ్ గాడ్, జెంటైల్స్, ఎవ్రీథింగ్. వై ద జెంటైల్స్? ఫర్ గ్లోరీ ఆఫ్ ద చర్చ్. సమస్తము ఆయన, ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్. సో వెన్ హీ అలౌస్ యూ టు సెపరేట్ దెమ్ అండ్ డిఫరెన్షియేట్, ఒకదాని మీద అధికారం ఇచ్చినప్పుడు, దెన్ గ్లోరీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. అన్ని ఎవరి కొరకు చేశాడంట? క్రీస్తు కొరకు. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. సమస్తం ఆయన మనం కలిగే. ఇప్పుడు నువ్వు ఏదైనా భయంకరమైంది, చెడ్డది, పాడు చేసేది చూస్తే యూ కెనాట్ సే అని చెప్పేస్తాను అనకూడదు. గాడ్ సెపరేట్ మీ అండ్ బ్రింగ్ గ్లోరీ అవుట్ ఆఫ్ ఇట్. హల్లెలూయా. యు ఆర్ గెటింగ్ సంథింగ్. Somebody is getting blessed and somebody is receiving glory by separating yourself. Let's read. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇక్కడ ఆయన వెలుగుని చేశాడు, కానీ చీకటి కూడా చేశాడు. కానీ ఇప్పుడు ఆ వెలుగు గురించి ఏం చెప్తాడు? సో లైట్ ఈజ్ సుపీరియర్ టు darkness and darkness is inferior. So God made two things, which is one is powerful, other is powerless. You see that? The darkness is not to scare the light. The darkness is to surrender to the light, to tell that I am powerless, you are powerful. So glory is coming out of him. Whenever you say glory, something will be separated. So rendu అన్ని సమస్తం ఆయన మూలంగా కలిగాయి. సో నా చీకటి దాన్ని గ్రహింపట్లేదంట. సో ద డార్క్నెస్ ఈజ్ సంథింగ్ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ ద లైట్. అందుకే హీ సెడ్ లైట్ షైన్ ఇన్ ద డార్క్నెస్. సో డార్క్నెస్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ ప్లాట్ఫామ్ టు టెల్ దట్ లైట్ ఈజ్ పవర్ఫుల్. మరి దేవుడి చీకటిని ఎందుకు మరి ఎలా చేశాడు, ఎందుకు తయారు చేశాడంటే, ఇదిగో ఈ వెలుగు శక్తివంతమైంది అని చెప్పడానికి ఆయన డార్క్నెస్ చేశాడంట. ఐ గివ్ యూ పవర్ ఓవర్ ద పవర్. సో అక్కడి నుంచి ఏమొస్తుంది? గ్లోరీ. అంటే ఈ లెక్కనే ఈ భూమి మీద ఎంత చెడ్డదైనా సరే భయపడాల్సిన. అందుకే పౌలు అంటాడు, మరణమైన ఉపద్రవమైన ఏది దానికి భయపడాల్సిన పని లేదు. మెయిన్ పౌల్ అండర్స్టూడ్ సంథింగ్ డీపర్. ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దేవుడు అందరినీ యథార్థవంతులుగానే చేశాడండి. యు మేడ్ ఎవ్రీవన్ హిస్ ఇమేజ్. మరి ఏదైనా తోట నుంచి ఎవరు పడకుండా ఉంటే అసలు ఏది తయారయ్యేది కాదు. ఎప్పుడైతే మానవుడు దేవుడి నుంచి వేరే నాకు దేవుడు వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు, దేవుడు ఆయన వాక్యం విన్నాను నాకు వద్దు అని ఎప్పుడైతే దేవుడిని దూరంగా పెడతాడో అతని మనసులోకి ఈ చీకటి వెళ్ళిపోతుందంట. ఈ చీకటి వెళ్ళి చీకటి విషయాలు తయారు చేస్తుందంట. పుట్టించని కానీ వారి వివిధములైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. సో మెన్ మ్యాన్ సెపరేట్స్ ఫ్రమ్, అందుకే రెన్యూ యువర్ మైండ్ అంటాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం రోజు విని అనుదినము ఆహారం తినాల, గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్. ఎప్పుడైతే మనం రోజు ఆయనతో సహవాసం చేసి ఆయన స్వరూపంలోకి వెళ్తామో వెలుగు నుంచి అధిక వెలుగుకి వెళ్తాం. లేదా ఆ చీకటి వచ్చి మన చేత చీకటి పనులు చేపిస్తారు. మరి అది వెలుగుకి ఏమైనా థ్రెట్టా? నో, అది వెలుగుకి థ్రెట్ కాదు. డార్క్నెస్ కెన్ నెవర్ బీ ఎ థ్రెట్. నో వెప్. సో వాళ్ళు చీకటిలో ఏం చేసినా, సైతానుడు చీకటిలో ఏం విడుదల చేసినా, అది చేసిందే సైతాను చేసింది ఎవరు? దేవుడే. మరి ఎందుకు విడుదల చేస్తున్నాడు? ఎవరైతే దేవుని జ్ఞానాన్ని పొందుకోరో, దేవుని మహిమపరచరో, మరి దేవుని ఆనందించరో, దేవునికి వాళ్ళ మార్గాలు అప్పగించరో, మరి దేవుడే చేశాడని కాకుండా మేము వేరే చోట నుంచి వచ్చాం అనుకున్న వాళ్ళు దేవుని తిరస్కరిస్తారో, వాళ్ళు ఈ చీకటి వారి చేత వేవేవో చేపిస్తుందంట. ఒకవేళ అన్నీ తయారు చేశారనుకోండి. అందుకే మీరు చూస్తే యెషయా 54:17 ఒక మాట అంటాడు, నీకు విరోధముగా రూపింపడిన ఏ ఆయుధమును ఎందుకు ఆ ఆయుధమును అదే. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయ ప్రతి వానికి నేరస్తు. ఒకవేళ తప్పులు చేసేవాడు విమర్శిస్తున్నాడా? ఆ నీతి ఇచ్చాను. నీ పాపాల కంటే నీతే గొప్పదే. పాపం 100 మీటర్లు ఎక్కితే నీతి 1,00,000 మీటర్ల పైకి ఎరుగుతుంది. కాబట్టి నీ మీద నేరం మోపడానికి వీల్లేదు, నా వరం. వావ్, యు సీ దట్ హిస్ రైచియస్నెస్ ఈజ్ మోర్ ఓవర్ సిన్. హిస్ లైట్ ఈజ్ గుడ్. అంటే చీకటి ఎంత దారుణంగానే వెళ్ళనివ్వండి, ఎన్ని పనులన్నా చేయనివ్వండి, చీకటి అదేది వర్ధిల్లదంట. దేని ముందు? వెలుగు ముందు, నీ ముందు. యు సీ దట్ నౌ. సో ఇవన్నీ ఆయన నుంచే వచ్చాయి. సో ఈ క్లాషింగ్లో గ్లోరీ వస్తుంది.
So everything is for glory. Whenever you say something which is bad, evil, dirty, dangerous, God has ordained it for glory. Everything is in God now. అందుకనే వాడు ఎన్ని ఆయుధాలు చేసినా, వాడు దేవుడి నుంచి పడిపోయాడు కనుక వాడు ఏ రీతిగా వచ్చినా దట్ ఈస్ ఇన్ఫీరియర్. ఏ ఆయుధం చేసినా రూపం పడదంట. ఇట్స్ ఫ్రమ్ డెవల్. సో ఇఫ్ యూ బిలాంగ్ టు లైట్, యు ఆర్ సేఫ్. ఇఫ్ యు ఆర్ ఇన్ ద డోర్, యు ఆర్ సేఫ్. సో శత్రువు ఎంత పైకి వెళ్ళినా సరే హౌ సేఫ్. అందుకే అంటాడు, ఎంత రోగి ఉన్నా రా మందిరాన్ని చేతులు స్వస్థపరుస్తానంటాడు. యు సీ దట్. చనిపోయాడా లేపంటాడు. యు సీ దట్ నా. సో నథింగ్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఫర్ లైట్. వీ డెంట్ ప్రాక్టీస్ ఇట్ ఫర్ లాంగ్ టైం. దాన్ని ప్రాక్టీస్ చేయలే. అది ఎందుకు ఇవ్వబడ్డది? టు సపరేట్. వై ఈస్ డెత్ గివెన్? టు ఎంజాయ్ లైఫ్, టు డామినేట్ డెత్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఎ పర్పస్. మనకి దేవుడు లేకపోతే అదంతా సైన్స్, చరిత్ర, హిస్టరీ అయిపోతుంది. చూసారా? సో వాట్ ఈస్ బాదరింగ్ యూ? ఇప్పుడు దాకా నేను ఏది ఇబ్బంది పెడుతుంది? ఆస్క్ గాడ్, లార్డ్ సెపరేట్ మీ అండ్ బ్రింగ్ గ్లోరీ. జాయింట్ పెయిన్స్ విల్ బి సెపరేట్. దేవుని వాక్యం జాయింట్ పెయిన్ సెపరేట్ చేస్తుంది. నేను హెడేక్, సైనస్, వృద్ధాప్యాన్ని నీ నుంచి సెపరేట్ చేస్తుంది, యవ్వన బలాన్ని ఇస్తుంది అంట. God can separate your old age from you and make you as a young man. Even though you're old man, your old age effects will be separated from you. You know, you can have faith like Sarah and separate old age. She has separated in old age, in her old age. ఆమె వృద్ధాప్యంలో వృద్ధాప్యాన్ని వేరు చేసింది. You see that now? When you come to God, it is completely different. So young age is in God, old age is in God. Production is in God, death is in God. So everything is for glory. Whenever you say something which is bad, evil, dirty, dangerous, God has ordained it for glory. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఎవరెవరు ఈ దేని నుంచి బాధపడుతున్నారో ఈరోజు దాని నుంచి వేరుపరచండి. సెపరేట్ దెమ్ టుడే. ఇఫ్ దే హ్యావ్ ఫియర్, వారికి భయపడుతున్నారా, విశ్వాసాన్ని ఇచ్చి భయాన్ని వేరు చేయండి నాయన. ఒంటరిగా ఉన్నారా, ఏకాంగులు సంసారాలుగా చేసి పిల్లల్ని ఇచ్చి ఆ ఒంటరితనాన్ని, పిల్లలతనాన్ని వేరు చేయండి. యూ క్యాన్ సెపరేట్. ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ క్విక్ అండ్ పవర్ఫుల్. సెపరేట్ ఎనీథింగ్ అండ్ గ్లోరీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ. అన్ని నీలో ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్, సైన్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్. డోంట్ ఫియర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్ బికాస్ ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ గాడ్. And whenever there is a jam, that's for glory, to raise you up. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వారి బలహీనతల నుండి, వారి బాధల నుండి, కష్టాల నుండి వారిని వేరుపరిచి వారి ద్వారా నీవు నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.